పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే హమాలీ వర్కర్లకు ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సలహా కేంద్రంలో జిల్లా జడ్జి అర్జున్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా న్యాయమూర్తిని స్థానిక వార్డు కౌన్సిలర్ బీజేపీ నేత కొంత శ్రీనివాస్ రెడ్డి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ రైతులు లేకపోతే దేశంలో మనుగడ లేదని, ప్రకృతి సహకరించకపోవడంతో అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. అలాగే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా న్యాయ సలహా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చునని, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ లేబర్ కమిషన్ కి పెడతారు. వాళ్ళు అక్కడ నుంచి దాని గ్రీవెన్స్ కి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అందరికీ ఈఎస్ఐ ఉంది అనుకుంటా కదా, ఈఎస్ఐ ఉంది, పిఎఫ్ ఉంది కదా. ఈఎస్ఐ మీకు తెలుసు కదా, మీకు మీ భద్రత కోసం మీకు ఏమైనా ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లం అయితే ఈఎస్ఐకి వెళ్ళవచ్చు. ఈఎస్ఐ అంటే కేవలం ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు చూస్తారు, పెద్ద సమస్యలు చూడదు అని అనుకోకండి. మీకు ఏదైనా పెద్దది కానీ క్యాన్సర్ కానీ అట్లాంటి వ్యాధులు వచ్చి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే ఈఎస్ఐ ఎవరితోనన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేయొచ్చు. అక్కడ ఉన్న ఈఎస్ఐ పెద్ద డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, యశోద హాస్పిటల్స్ ఉన్నాయి సంగతి మనకి. అదే కాదు, మన ఢిల్లీలో ఉన్న ఆయన ఉంటాడు, అక్కడ కూడా రిఫర్ చేయొచ్చు ఈఎస్ఐ. ఇది కాంప్లికేటెడ్ కేసు ఉంది, ఇది ఇట్లా క్యాన్సర్ ఉంది, తగ్గలేని వ్యాధి ఉంది, మేము చేయలేనిది అని చెప్పి అక్కడ ఏదైతే ఉంటుందో కమిటీ, ఈఎస్ఐ కమిటీ, వాళ్ళు దానికి రిఫరెన్స్ ఇవ్వచ్చు.